ఇవాళ మనం చైన్సా మ్యాన్ ఎపిసోడ్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే పవర్ డెంజీకి అయితే పర్మిషన్ ఇచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ డెంజీనేమో తన కళల్ని పూర్తి చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటాడు. ఇప్పుడు డెంజీ అయితే టచ్ చేస్తాడు. తన వీటిని ముట్టుకున్నప్పుడు తనకి కొంచెం విచిత్రంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే ఇక్కడ పవర్ దగ్గర నుంచి ఏంటి అయితే కింద పడిపోతాయి. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది పవర్ అవి సైజ్ ని పెద్దగా చూపించుకోవడానికి ప్యాడ్స్ అనేవి పెట్టుకుంటుందని. ఇక సర్లే అని చెప్పి డెంజీ మళ్ళీ 2 సార్లు అయితే పవర్ ని అయితే టచ్ చేస్తాడు. ఇప్పుడు పవర్ అంటుంది మన ఇద్దరి మధ్యలో ఉండే డీల్ ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇదంతా చెప్పి పవర్ అయితే కంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంకో వైపు మనం చూస్తే పాపం డెంజీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తనకు వీటిని టచ్ చేసాక కూడా తనకి ఫీల్ కలగలేదు. ఇక్కడ డెంజీ కొన్ని రోజులు ఇలాగే తన లైఫ్ ని అయితే గడిపేస్తాడు. ఇక సడన్ గా ఒక రోజు మాకిమా పేపర్ వర్క్ పని మీద డెంజీని అయితే హెడ్ క్వార్టర్స్ కి పిలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ డెంజీ ఈ పని చేస్తూ కూడా చాలా డల్ గా ఉంటాడు. దీన్ని చూసి మాకిమా అంటుంది నువ్వు ఇలా ఎందుకున్నావు. దీనిపై డెంజీ అంటాడు నేను ఇన్ని రోజులుగా ఏదైతే డ్రీమ్ కోసం కష్టపడ్డానో అది పూర్తయింది. ఇంకా అది పూర్తయ్యాక కూడా నాకు సంతోషంగా లేదు. ఇంకా నేను ఫ్యూచర్ లో ఏదైనా గోల్ సెట్ చేసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చుకోవడానికి కష్టపడేంత వరకే నేను సంతోషంగా ఉండేది. ఇంకా నాకు అది దొరికాక నేను మళ్ళీ ఇలాగే అవుతాను. ఇప్పుడు మాకిమా అంటుంది నువ్వు ఏ డ్రీమ్ గురించి అంటున్నావు. దీనిపై డెంజీ చెప్తాడు నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయి యొక్క ని ముట్టుకున్నాను. ఇంకా నేను అవి ముట్టుకున్నాక కూడా నాకు అంత సాటిస్ఫైయింగ్ గా అనిపించట్లేదు ఎంతైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు మాకిమా డెంజీ ఒక చైన్ అయితే పట్టుకుంటుంది. ఇప్పుడు మాకిమా అంటుంది ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఎంతైతే ఆ పర్సన్ గురించి తెలుసుకుంటావో అంతే హ్యాపీగా నువ్వు ఉంటావు. నువ్వు తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలి, తన చేతుల్ని పట్టుకోవాలి, తన చెవిని తాకాలి. ఇప్పుడు మాకిమా డెంజీ యొక్క వేలునైతే కొరుకుతుంది. ఇంకా తనంటుంది ఈ ఫీలింగ్ ని నువ్వు కళ్ళు మూసినా మర్చిపోలేవు. ఇప్పుడు అలా చెప్పి మాకిమా వెంటనే డెంజీ యొక్క చైన్ తన మీద అయితే పెట్టుకుంటుంది. ఇక ఇలా జరగగానే డెంజీ షాక్ లో కింద పడిపోతాడు. ఇప్పుడు మాకిమా తన దగ్గరికి వెళ్లి డెంజీని అయితే రిక్వెస్ట్ చేస్తుంది. అదేంటంటే డెంజీ గన్ డెవిల్ అనే డెవిల్ ని చంపాలి. ఇంకా మాకిమా అంటుంది గన్ డెవిల్ ని 13 years క్రితం అమెరికాలో చూశారు. అది చాలా పవర్ఫుల్ డెవిల్. ఇంకా మిగిలిన హంటర్స్ అందరూ ఆ డెవిల్ ని చంపాలని అనుకుంటున్నారు. కానీ నాకు నమ్మకం ఉంది ఆ డెవిల్ ని నువ్వు చంపగలవని. ఎందుకంటే నువ్వు అందరూ హంటర్స్ కంటే డిఫరెంట్ గా ఉంటావు. ఇంకా నువ్వు ఆ గన్ డెవిల్ ని చంపావంటే నేను నీ ఎలాంటి కోరికనైనా నెరవేరుస్తాను. దీనిపై డెంజీ అంటాడు నేను గన్ డెవిల్ ని గనక చంపేశానంటే నువ్వు ఏదైనా చేస్తావా. మాకిమా అంటుంది ఈ డెవిల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా నువ్వు గనక ఈ డెవిల్ ని చంపావంటే నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తా. ఇప్పుడు మాకేమో మనకి గన్ డెవిల్ కి సంబంధించిన పాస్ట్ అయితే చెప్తుంది. సో పాస్ట్ లో మనుషులందరూ ఈ డెవిల్స్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర గన్స్ అయితే ఉంచుకునేవారంట. కానీ దీని వల్ల ఏంటంటే గన్ క్రైమ్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి. ఇంకా అప్పటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళంతా గన్ వైలెన్స్ అంటే భయపడడం మొదలు పెట్టారు. ఇంకా అప్పుడే అక్కడ ఒక టెర్రర్ అటాక్ అనేది జరిగింది. ఇంకా అదే రోజు ఫస్ట్ టైం గన్ డెవిల్ అనేది కనిపించింది. సరే ఇక ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ నైతే చూస్తాం. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళ కొడుకు తాయూక్ నైతే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వీళ్ళిలా ఇతని జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడే వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే వస్తాడు. తనంటాడు నాన్న నేను నీతోటి క్యాచ్ ఆడదామని అనుకుంటున్నాను. ఇక ఇది విని వాళ్ళ తమ్ముడు కూడా ఆడదామని అనుకుంటాడు. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి బయట ఆడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరు ఇలాగే ఆడుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న అంటాడు నువ్వు ఇలాగే ఆడుతూ ఉంటే మళ్ళీ నీకు జ్వరం వస్తుంది. అందుకే నువ్వు ఇంట్లోకి వెళ్లి గ్లౌస్ ని వేసుకుని రా. ఇక ఇది విని వాళ్ళ తమ్ముడు కూడా సంతోషంగా ఇంట్లోకి అయితే వెళ్తాడు. ఇక మనం చూస్తాగానే తన కళ్ళ ముందే ఆ ఇల్లు మొత్తం ఎగిరిపోతుంది. ఇక దీనివల్ల ఇతను ఒక్కను వదిలేసి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే చనిపోతుంది. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ సిటీలో కూడా జరిగింది. ఇంకా 10 లక్షల మంది చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి గన్ డెవిల్ గురించి ఎవరికి తెలీదు. ఇక అప్పటి నుంచి డెవిల్స్ అంటే మనుషులందరూ భయపడడం మొదలు పెట్టారు. ఇక ఈ భయం వల్ల ఆ డెవిల్స్ కూడా స్ట్రాంగ్ అవ్వడం మొదలు పెట్టాయి. ఇంకా మనుషులలో ఈ భయాన్ని తొలగించడానికి అక్కడ ఉండే గవర్నమెంట్ గన్ యూసేజ్ ని తగ్గించింది. ఇంకా వైలెన్స్ ఎక్కువ ఉన్న న్యూస్ ని కూడా చెప్పడం ఆపేసింది. ఇప్పుడు డెంజీ అంటాడు నేను ఆ డెవిల్ ని ఓడిస్తా, కానీ నేను ఆ డెవిల్ ని ఎలా వెతకాలి. ఇది విని మాకేమో దీనికి సంబంధించి గన్ డెవిల్స్ కి సంబంధించిన కొన్ని బుల్లెట్స్ అయితే చూపిస్తుంది. వీటిని హంటర్స్ అందరూ కలెక్ట్ చేశారు. ఇప్పుడు మాకేమో అంటుంది ఏదైనా వేరే డెవిల్ గన్ డెవిల్ యొక్క బుల్లెట్ ని తిన్నదంటే దాని పవర్ పెరుగుతుంది. ఇంకా తను చెప్తుంది గన్ డెవిల్ వీటికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ బుల్లెట్స్ ఆ గన్ డెవిల్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇలాగే మనం ఇంకిన్ని బుల్లెట్స్ ని కనిపెట్టామంటే వీటి వల్ల మనం గన్ డెవిల్ ని ఈజీగా కనిపెట్టొచ్చు. ఇక ఇంకో వైపు మనం హిమానో ఇంకా ఆకిని చూస్తాం. వీళ్ళిద్దరికి ఇక్కడ ఫిష్ డెవిల్ దగ్గర ఒక బుల్లెట్ అయితే దొరుకుతుంది. ఇది కూడా గన్ డెవిల్ కి సంబంధించిందే. ఇంకా ఇక్కడే మనకు తెలుస్తుంది ఇంతకుముందు పాస్ట్ లో మనం ఒక పిల్లని అయితే చూసాం కదా, అతను ఎవరో కాదు ఆకి. తను గన్ డెవిల్ వల్ల తన ఫ్యామిలీని మొత్తం పోగొట్టుకున్నాడు. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక హోటల్లో ఒక డెవిల్ ని చూసారని. ఇంకా దాన్ని చంపడానికి చాలా సివిలియన్ హంటర్స్ అక్కడికి వెళ్లారు, కానీ ఎవరు తిరిగి రాలేదు. సో వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఆ డెవిల్ గన్ డెవిల్ యొక్క బుల్లెట్ ని తిన్నదేమో అని. అందుకే ఇప్పుడు ఈ డెవిల్ ని చంపడానికి ఆకి యొక్క టీం అయితే పంపిస్తారు ఇక్కడికి. ఇంకా ఈ టీమ్ లో మనం 2 కొత్త మెంబర్స్ అయితే చూస్తాం. దీంట్లో ఒకరి పేరు హీరో కాజు. ఇక ఇంకొక
లోకల్ పేరు వచ్చేసి కోబోని. ఇప్పుడు ఆగి అంటాడు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ డెవిల్ ఇక్కడే ఉంది. ఇంకా నేను నమ్ముతున్నాను ఈ డెవిల్ గన్ డెవిల్ యొక్క బుల్లెట్ ని తిన్నదేమో అని. దీనిపై డెంజీ అంటాడు, నాకు తెలిసి అదే గన్ డెవిల్ కావచ్చు. దీనిపై ఆకి అంటాడు, అది నిజమే అయితే ఈ బుల్లెట్స్ అన్ని ఆ డెవిల్ వైపు ఎప్పుడో అట్రాక్ట్ అయి ఉండేవి. సరే ఇక ఇప్పుడు ఇక్కడ డెంజీ ఇంకా పవర్ కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. దీన్ని చూసి హిరోకాజే అంటాడు, మనం వీళ్ళని నమ్మొచ్చా, ఎందుకంటే దీంట్లో ఒకటి ఫీండ్, ఇంకొకటి చూడడానికి చెప్రీలా ఉన్నాడు. దీనిపై ఆకి అంటాడు, అందరికంటే ముందు డెవిల్ తోటి వీళ్ళిద్దరే ఫైట్ చేస్తారు. ఇంకా వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారంటే మనం వాళ్ళని చంపేద్దాం. ఇప్పుడు డెంజీ అంటాడు, నేను బ్యాడ్ డెవిల్ ని చంపినందుకు నాకు ఏ రివార్డ్ దొరకలేదు. ఇక ఇది విని హిమానో అంటుంది, ఎవరైతే ఈ డెవిల్ ని చంపుతారో నేను వాళ్ళ చెంప మీద ఒక కిస్ అయితే ఇస్తాను. ఇక ఇది విని డెంజీ చాలా ఎక్సైటెడ్ అయిపోతాడు. కానీ తనకు అప్పుడే మాకేమా గుర్తుకొస్తుంది. ఇప్పుడు డెంజీ అంటాడు, సరే ఇక డెంజీ అంటాడు, నేను తన కోసం గన్ డెవిల్ ని చంపేస్తాను. ఇంకా ఏదేమైనా ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నప్పుడే ఆ విషయంలో మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా నాకు దాంట్లో నీ పేరు కూడా తెలీదు. ఇది విని హిమానో తన ప్రైజ్ ని అయితే పెంచుతుంది. తనంటుంది, ఎవరైనా ఈ డెవిల్ ని చంపారంటే నేను వాళ్ళ లిప్స్ మీద కిస్ చేస్తా. ఇక ఇది విని డెంజీ వెంటనే పరిగెత్తుకుంటూ ఆ బిల్డింగ్ లోకి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి హిరోకాజు డెంజీతో గొడవ పడడం మొదలు పెడతాడు. తనంటాడు, హిమానో దగ్గర నేను 7 months నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇంకా నేను చూడలేను ఒక చెప్రే తనకి కిస్ చేస్తుంటే. ఇంకా ఈ ఫైట్ ని పవర్ ఇంకా కొబాను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసి ఆకి అంటాడు, ఈ కొత్త టీం మనకు అసలు పనికొస్తుందా. దీనిపై హిమానో చెప్తుంది, హిరోకాజో స్ట్రాంగ్ కాదు, కానీ తను ఎప్పుడు మోటివేటెడ్ గా ఉంటాడు. కానీ కొబేని ఎప్పుడు భయపడుతూ ఉంటుంది, కానీ తను చాలా స్ట్రాంగ్. ఇక ఇదంతా విని ఆకి అంటాడు, వీళ్ళంతా ఒక నెలలోపు చనిపోనన్నా చనిపోతారు, లేకపోతే ఈ జాబ్ నన్నా వదిలేస్తారు. ఇక ఇది విని హిమానో అంటుంది, నాకు చావాలని లేదు. ఇంకా మనం ఇప్పుడు తనది పాస్ట్ అయితే చూస్తాం. దీంట్లో హిమానియో గ్రేవ్యార్డ్ దగ్గర నిలబడి ఉంటుంది. ఇక ఇప్పుడే హిమానో దగ్గరికి తన సీనియర్ అయితే వస్తాడు. ఇక్కడిన హిమానియో యొక్క కొత్త పార్ట్నర్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చి ఉంటాడు. ఇంకా అతను ఎవరో కాదు, హాకీ. ఇప్పుడు హిమానో అడుగుతుంది, నువ్వు నాకు పనికొస్తావా, ఎందుకంటే ఇంతకుముందు నాతో కలిసి పనిచేసిన 7 పార్ట్నర్స్ చనిపోయారు. ఇక నీకు కూడా ఆ సిచ్యువేషన్ రావద్దని చెప్తున్నా. సర్లేక ప్రెసెంట్ లో ఆ డెవిల్ ని వెతుక్కుంటూ వీళ్ళు 8th ఫ్లోర్ కి అయితే వచ్చేస్తారు. ఇప్పుడు హిమానో సడన్ గా ఆగిపోతుంది. తనంటుంది, డెవిల్ వస్తుంది. ఇక వీళ్ళందరూ అలర్ట్ గా ఉండి చూసరాగానే అక్కడికి ఒక చిన్న డెవిల్ అయితే వస్తుంది. ఇక ఆ డెవిల్ వచ్చి రాగానే కొబేనో మీదకి అయితే అటాక్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం చూసరాగానే అది గాల్లోనే ఆగిపోతుంది. ఇంకా ఇలా చేసింది ఎవరో కాదు, హిమానో. ఇక ఇప్పుడు పవర్ తన బ్లడ్ తో వెంటనే ఒక వెపన్ ని రెడీ చేసి దాన్ని చంపేస్తుంది. ఇప్పుడు పవర్ అంటుంది, ఈ డెవిల్ నాకు భయపడి గాల్లోనే ఆగిపోయింది. దీనిపై హిమానో చెప్తుంది, ఆ డెవిల్ ని గాల్లో ఆపింది నేను. సో ఇక్కడ మనకు తెలుస్తుంది హిమానో ఒక గోస్ట్ డెవిల్ తోటి అయితే కాంట్రాక్ట్ ని చేసుకుంది. సో ఇక మనకు తెలిసిందే కదా, ఆ డెవిల్ పవర్ వాడాలంటే మనం మన బాడీలోంచి ఏదో ఒక పార్ట్ అయితే సాక్రిఫైస్ చేయాలి. ఇక్కడ హిమానో దానికి బదులుగా తన కన్నునైతే సాక్రిఫైస్ చేస్తుంది. ఇంకా మనకు తెలుస్తుంది హిమానో యూజ్ చేసే పవర్ అసలు ఎవరికి కనపడదు. ఇంకా హిమానో ఆ పవర్ ని రైట్ హ్యాండ్ తో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సర్లేక ఇక్కడ మనకు తెలుస్తుంది వీళ్ళు వెతకడానికి వచ్చిన డెవిల్ ఇది కాదని. అందుకే వీళ్ళు ఆ డెవిల్ ని వెతుకుంటూ 9th ఫ్లోర్ వైపు అయితే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి మెట్ల మించి వెళ్తుంటే పవర్ అంటుంది, నేను నీ కళ్ళ ముంగటనే ఈ అమ్మాయిని చంపితే నువ్వు నన్ను ఏం చేస్తావు. ఇక ఇది విని హిమానో తన గోస్ట్ పవర్ తో పవర్ యొక్క మెడనైతే పట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పవర్ ఆ గోస్ట్ హ్యాండ్ ని పట్టుకోలేకపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ హిమానోనేమో తన గోస్ట్ పవర్ తో పవర్ ని ఈజీగా చంపగలదు. కానీ తను పవర్ అయితే వదిలేస్తుంది. సర్లేక వీళ్ళు ఇలాగే 9th ఫ్లోర్ వైపు అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు వెళ్తుంటే హిరోకాజు నోటీస్ చేస్తాడు, 8th ఫ్లోర్ లో ఏదైతే వాల్ మీద బ్లడ్ ఉందో అది 9th ఫ్లోర్ లో కూడా ఉంది. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళేమో ఆ డెవిల్ ని 8th ఫ్లోర్ లో చంపారు, కానీ బ్లడ్ ఏమో 9th ఫ్లోర్ లో కూడా ఉంది. ఇంకా తను ఇలాగే నోటీస్ చేస్తే అక్కడ 8th ఫ్లోర్ అని రాసుంటుంది. ఇప్పుడు తను హాకీ తోటి అంటాడు, మనం 9th ఫ్లోర్ వైపు వెళ్తున్నాం కదా, అయినా కానీ మనం ఇప్పుడు 8th ఫ్లోర్ లో ఎలా ఉన్నాం. ఇప్పుడు హిరోకాజు కిందికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ వీళ్ళందరూ చూసినా కానీ మళ్ళీ హిరోకాజు పైనుంచి అయితే కిందికి వస్తాడు. ఇక దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళంతా ఒక లూప్ లోనైతే ఇరుక్కుపోయారు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిట్ 8th ఎపిసోడ్ అయితే నేను రేపు అప్లోడ్ చేస్తా. అంతే, ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.